సమ్మెతో సమస్య పరిష్కారం కాదు, సంస్థని ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దు, రండి విధులకు హాజరకండి అంటూ మరొకసారి కార్మికులు కోరారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. కార్మికుల బాగోగులు, సంస్థ లాభనష్టాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారు చూద్దాం. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందంటున్నారు నాగిరెడ్డి. సమస్యల్ని దశల వారీగా పరిష్కరించేందుకు తాము సిద్ధమంటున్నారు. సంస్థ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు విధులకు హాజరు కావాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పిలుపునిచ్చారు. ఎంతో మందిని బతికిస్తున్న సంస్థని నిర్లక్ష్యం చేయొద్దు, కార్మికులకి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు ఆర్టీసీ ఎండీ. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. అయితే రాష్ట్రం మీద సమ్మె ప్రభావం ఏ విధంగా ఉంది, పూర్తి వివరాలు ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ ఉద్యోగులంతా సమ్మె బాట పెట్టారు. సో ఎట్లా కొనసాగుతోంది, ఇది ఏ విధంగా ఉంది ప్రభావం? ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా ఆర్టీసీలో ఏవైతే ఎలక్ట్రిక్ బస్సెస్ కానీ తర్వాత హైడ్ బస్సెస్ ఉన్నాయి, మనకి దాదాపు 4000 బస్సెస్ హైడ్ బస్సెస్ ఉన్నాయి. అన్నిటిని కూడా నడిపించేదానికి ప్రయత్నం చేస్తున్నాము. చాలా వరకు రోడ్ల మీదకి ఎక్కినాయి బస్సులన్నీ కూడా. సో దాంతోపాటే ఇప్పుడు ఉన్నటువంటి అందరూ ఉద్యోగస్తులు ఎవరైతే స్ట్రైక్ వెళ్ళినారో వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాము. ప్రభుత్వం ఆల్రెడీ ఒక కమిటీని ఫామ్ చేసిన సీనియర్ ఆఫీసర్స్ తోటి నిన్నటి రోజు అందరు యూనియన్స్ని ఆర్టీసీ తోటి ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో లేబర్ కమిషనర్ దగ్గర ఆర్టీసీకి అనుబంధమైనటువంటి యూనియన్స్ అందరిని 12 మందిని కూడా పిలిచి వాళ్ళతోటి సుదీర్ఘంగా చర్చలు జరపడం జరిగింది. చర్చల్లో కొన్ని అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి, కొన్ని అంశాలు ఆర్టీసీ పరిధిలో ఉన్నాయి. ఆర్టీసీలో మనము మేనేజ్మెంట్ అందరం కూర్చొని చర్చించి పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని నివేదిక ద్వారా గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేసి వాళ్ళ ద్వారా యాక్షన్ తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. అయినా వినకుండా ఈరోజు స్ట్రైక్ వెళ్ళడం జరిగింది. సో దీని మీద ఆర్టీసీ వైపు నుంచి ఏవైతే హైడ్ బస్సెస్ కానీ తర్వాత ఎవరైతే లాయల్ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరి ద్వారా బస్సెస్ నడిపించేదానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎక్కడెక్కడైతే డ్రైవర్స్ ఉన్నారో అన్ని చోట్ల నుంచి కూడా బస్సెస్ నడిపిస్తున్నాం. అంటే నిన్న జరిగినటువంటి సమావేశంలో భాగంగా మీరు చెప్పినటువంటి అంశాలు ఇవి, వాళ్ళు ఒప్పుకున్నటువంటి అంశాలు ఏమైనా వచ్చాయా సార్? అవేంటి? ప్రధానంగా స్టాఫ్ని గవర్నమెంట్లో విలీనం చేయటం అనేది, తర్వాత యూనియన్స్ని ఇమ్మీడియట్గా ఏర్పాటు చేయడం అనేది, తర్వాత ఆర్పిఎస్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూస్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వంలో చర్చించి దాని మీద నిర్ణయం తీసుకోవాల్సింది. ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే కమిటీ ఏర్పాటు చేసినారో దాంట్లో 4 వీక్స్ టైం ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. సో వారికి క్లియర్గా చెప్పినాము 4 వీక్స్ టైం ఉన్నది, మనం చర్చించి మళ్ళీ కూడా నిన్నే కాకుండా మళ్ళీ కూడా చర్చించి దాని మీద నివేదికను ఇస్తాము. గవర్నమెంట్ సానుకూలంగా ఉన్నది సమస్యల్ని పరిష్కరించే దానికోసం. సమ్మెకి వద్దని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అయినా కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి స్ట్రైక్ వెళ్ళడం జరిగింది. సో మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అందరు ఆర్టీసీ కార్మికులకి తెలియజేసేది ఏంటంటే, ప్రభుత్వం ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కరించేదానికి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యలు పరిష్కరించేదానికి ప్రభుత్వం సానుకూలతో ఉన్నప్పుడు మనం ఈ విధంగా స్ట్రైక్ చేయడం కరెక్ట్ కాదు. సమ్మెని ఇమ్మీడియట్గా విరమించి మళ్ళీ చర్చలు కూర్చుందామని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈ సమ్మె కారణంగా ఎంత మేర నష్టం వచ్చేటటువంటి అవకాశం ఉంది అంటారు సార్? ఎందుకంటే ఒకవైపు ఫ్రీ బస్సు నేపథ్యంలో కూడా మహిళలంతా ట్రావెలింగ్ చేసేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు సుదూర ప్రాంతాలకు వెళ్ళేందుకు. ప్రయాణికుల సంగతి ఏమో కానీ ఈరోజు ఏదైతే నష్టం ఉంటుందో ఆ నష్టాన్ని పూడ్చడానికి చాలా నెలలు పడుతుంది. కాబట్టి మీ ద్వారా కార్మికులందరికీ చెప్పేది ఏంటంటే, నష్టం తీసుకురావద్దు ఆర్టీసీకి. ఆర్టీసీ మన సంస్థ, దీన్ని లాభాల్లో నడిపించాలి, కానీ నష్టం వస్తే మనకే నష్టం జరుగుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. మొత్తానికి ఇది పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సమ్మెకు సంబంధించి మళ్ళీ కూర్చుందాము, కానీ ఈ యొక్క సమ్మెకు సంబంధించి విరమించాల్సిందిగా కూడా చెప్తున్నాము. విడిజర్నలిస్ట్ హరితో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.